మన ట్రైన్ 22715 వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ పైకి. సక్సెస్ఫుల్లీ మనం కాచిగూడ స్టేషన్ నుంచి 5 minutes డిలేతో బయలుదేరిపోయాము. ఇదైతే మరీ దారుణం, అసలు విజిబిలిటీ ఏం కనబడట్లే. మహబూబ్ నగర్ అవుటర్లో ఉన్నాం మనం ఇప్పుడు. WDG4 మొత్తం తెలంగాణ పంట పొలాలు ఇవన్నీ. వెల్కమ్ టు వనపర్తి రోడ్. ఇక్కడ ట్రైన్కి అయితే స్టాప్ లేదు, కానీ స్లోగా తీస్తున్నాడు. గద్వాల్ స్టేషన్ ముందరే వర్క్స్ నడుస్తున్నాయి, రైల్వే వర్క్స్. జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే ఈ స్టేషన్లో మీరు ఆగాలి. ఇదిగోండి జోగులాంబ అమ్మవారి టెంపుల్ ఇది. ఇదంతా తుంగభద్ర నదే. ఇదే ల్యాండ్ బార్డర్ మనకి, తెలంగాణకి ఆంధ్రాకి ల్యాండ్ బార్డర్ ఇదే. బాబా బాబా డీజిల్ లోకోమోటివ్స్ అలా ఉన్నాయి చూడండి, గుర్తివి. వెల్కమ్ టు కర్నూలు సిటీ. ఇది ఏంటంటే హండ్రీ రివర్, రాయలసీమ అందాలు చూడండి. ట్రైన్ అట్లా కరువు తీసుకుంటుంది. బ్రిడ్జ్ అక్కడేమో కొండ ఉంది. బాబా బాబా బా మీకు వీడియోలో ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ ట్రైన్లో మాత్రం లైక్ కళ్ళతో చూస్తుంటే భలే ఉంది. భలే అంటే భలే ఉంది. ప్యారలల్ ఎంట్రీ ఆఫ్ గూడ్స్ ట్రైన్ అండ్ మన ట్రైన్. మనం వచ్చిన ట్రైన్ రూట్ ఏంటంటే కాచిగూడ నుంచి డోన్ వెళ్ళే రూట్. అదేంటంటే గుంటూరు నుంచి డోన్ వచ్చే రూట్ వయ్యా నల్లమల్ల ఫారెస్ట్. డీజిల్ ఇంజన్ చూడాలంటే బాగా కోరికగా ఉంటే డోన్ గుంతకల్కి వచ్చేసేయాలబ్బా. మెయిన్గా WDG6G ఎన్ని ఉన్నాయి అసలు ఈ సైడ్ అయితే. ఇక్కడ ఇప్పటికీ మనం 302 kilometers కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి ట్రాక్ సరిగ్గా లేదా చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తే ట్రాక్లు వేసేస్తారు అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్. ఫ్లాట్ 130 స్పీడ్. వెల్కమ్ టు అనంతపూర్. అనంతపూర్ అనేది ఒక డిస్ట్రిక్ట్, రాయలసీమ రీజన్ కిందకే వస్తుంది. అక్కడ ప్లాట్ఫామ్ 1కి తిరుపతి గుంతకల్ ప్యాసింజర్ వస్తుంది. వెల్కమ్ టు ధర్మవరం. ధర్మవరం స్టేషన్ కూడా వచ్చేసేసి DMM. కరెక్ట్గా 15 minutes లేట్లో వచ్చామంటే ధర్మవరానికి. అన్నిటి పక్కన ఇంకో ట్రైన్ ఏదో ఉంది. ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్. ధర్మవరం జంక్షన్. అదేమో నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్. కమింగ్ టు ధర్మవరం స్టేషన్ కోడ్ వచ్చేసి DMM. ధర్మవరం జంక్షన్ అంటారు దీన్ని. ధర్మవరానికి అనదర్ నేమ్ కూడా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ధర్మవరంలో సిల్క్ శారీస్ చాలా ఫేమస్. అండ్ ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి 15 minutes లేట్లో వచ్చింది. అండ్ ట్రైన్ ఆగేది 5 minutes, మొత్తం కలిపి 20 minutes అని అనుకుంటారేమో. కాదు, ఓన్లీ 5 minutes అవుతుంది. నాకు ఈ ట్రైన్ మీద నమ్మకం వచ్చింది. మార్నింగ్ తెలంగాణలో మాత్రం పాపం బాగా కష్టపడింది. ఇప్పుడు రఫ్ ఆడిస్తున్నాడు. ఎక్కడ 1 hour, ఎక్కడ 5, 10, 15 minutes. అండ్ ధర్మవరం అనేది శ్రీ సత్యసాయి పుట్టపర్తి ఉంది కదా, ఆ డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది.
అండ్ ధర్మవరం నుంచి మనకి 2 లైన్స్ వస్తాయి. ఒకటి బెంగళూరు వెళ్ళేది, ఒకటి మనం ఇంటీరియర్ ఆంధ్రప్రదేశ్ మీదుగా పాకాల చిత్తూరు డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయేది, అటు నుంచి తమిళనాడుకి వెళ్ళేది. మన ట్రైన్ ఇప్పుడు ఇంటీరియర్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు రూట్లో తీసుకుంటుంది. అండ్ ధర్మవరం తర్వాత మన బాలయ్య బాబు క్యాపిటల్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ హిందూపూర్ అటే రూట్లో వెళ్తుంది, బెంగళూరు వెళ్ళే రూట్లో వస్తుంది. సో అదొక డిఫరెంట్ స్టోరీ. జై బాలయ్య. అక్కడ మీరు కూడా కింద కమెంట్ చేయండి జై బాలయ్య అని చెప్పి. ఎంతైనా హిందూపూరే కదా. మనం మన లైన్లోకి వచ్చేసాము, వెళ్ళాల్సిన లైన్లోకి, ఎటు ఇంటీరియర్ ఏపీ లైన్లోకి వచ్చాము. అటు పక్క నుంచి బెంగళూరు వెళ్ళే రూట్ వెళ్ళిపోయింది. ఇదంతా మొత్తం ధర్మవరం. ఇక్కడ చేనేత శారీస్ కూడా ఉంటాయి. అవి కూడా అంటే చాలా మిషన్ వర్క్ లేకుండా చేతితో చేస్తారు. అవి కూడా చాలా బాగుంటాయి. ధర్మవరం ఊరు. ఒకసారి ఏరియాస్ అన్నీ ఇంటీరియర్గా ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే తెలుస్తుంది మనకి ఏంటి ఎట్లా ఉంటుందని చెప్పి. చేద్దాం, ఒక్కొక్కటి చేద్దాం. ధర్మవరం తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసేసి కదిరి. ధర్మవరం నుంచి కదిరి 64 కిలోమీటర్స్ ఉంటుంది. ధర్మవరం వరకు మనం ఇప్పటిదాకా 436 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి కాచిగూడ నుంచి. ఆల్మోస్ట్ టైం వచ్చేసేసి 2:10 అట్లా అవుతుంది. 2:10 2:15 అవుతుంది. కొత్తగా మాట్లాడుతూ పరిచయాలు చేసుకుంటూ అలా జర్నీ కొనసాగిస్తున్నాను నేను కూడా. చూడండి, జస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ వెదర్, అంతే. జస్ట్ ఎక్స్పీరియన్స్. చాలామంది అనుకుంటారు జర్నీ ఏం చేస్తాము, ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా, ఇంట్లోనే యూట్యూబ్లో చూసుకోవచ్చు కదా అనుకుంటారు. కాదండి, మేము ఎంత యూట్యూబ్లో చేసినా మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తేనే వర్త్. అది ఉంటుంది చూడండి, వర్త్ వర్త్ అంటారు కదా. ఈ రూట్, ఈ జర్నీ, ఈ ట్రైన్ జర్నీ ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ట్రైన్ ఆంధ్రాలో ఎంట్రీ అవుతుందో కర్నూలు సిటీ నుంచి, వర్త్. తెలంగాణలో కూడా వర్త్ అని కాదు, కానీ లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సింగిల్ ట్రాక్ రావడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. అది కూడా వ్యూస్ పరంగా అన్నీ సూపర్ ఉంటుంది. మొత్తానికి ఈ ట్రైన్ జర్నీ వర్త్. కానీ ఒకటి ఏంటంటే కొన్ని ప్యాంట్రీ కారు, అదొకటి కొంచెం కాస్త ట్రైన్ ప్యాంట్రీ కార్ని చూడండి అయ్యా, కాస్త మరి దారుణంగా ఉంటుంది. లంచ్ చేసిన తర్వాత పక్కన కో ప్యాసింజర్స్తో మాట్లాడుతూ కదిరి మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను మదనపల్లి దగ్గరికి వచ్చాను. ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్లో మదనపల్లి స్టేషన్కి వచ్చేస్తాను. మదనపల్లి వరకు 580 కిలోమీటర్స్ కవర్ చేసుకుంటాం. అండ్ బయట చూస్తారా ఏమవుతుందో, బయట వర్షం పడుతుంది. సూపర్ వర్షం పడుతుంది బయట. అండ్ వెదర్ అయితే చల్లగా అయిపోయింది. అండ్ మనం కొండల్లోకి వచ్చాం, కొంచెం కొండల మీదకి ఎక్కుతాం మళ్ళీ. వెల్కమ్ టు మదనపల్లి రోడ్. స్టేషన్ కోడ్ వచ్చేసి MPL. మనం ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్లో ఉన్నాం. టైం వచ్చేసేసి 3:56, 35 మినిట్స్ లేట్లో వచ్చాం మళ్ళీ ఇక్కడికి. ఏంటో లేట్ పెరుగుతుంది తగ్గుతుంది దీని ఇష్టం. Salem is arriving shortly on platform number 1. Prepare the seat. ఇప్పటి వరకు 580 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాము. మదనపల్లిలో ఏషియాస్ లార్జెస్ట్ టొమాటో మార్కెట్ ఉంటుంది. అండ్ ఇది ఎక్స్పోర్టర్ అంట, ఏషియా మొత్తం మీద టొమాటోస్ ఎక్స్పోర్ట్ చేసేందుకు. అండ్ అలానే సిల్క్ శారీస్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ మదనపల్లిలో. ఈ రెండు ఫేమస్ బేసికల్లీ మదనపల్లి నుంచి. అండ్ మదనపల్లి ప్లాట్ఫామ్స్ వచ్చేసేసి ఓన్లీ 2, ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది. మనం ప్లాట్ఫామ్ 1కి వచ్చాం, ప్లాట్ఫామ్ 2 అటు సైడ్ ఉంది. అండ్ ప్రస్తుతానికి ఇది సీజన్ అంట, వర్షం పడేది ఇక్కడ. కరెక్ట్ టైంకి సీజన్లో వర్షం పడుతున్నాయి. చాలా హ్యాపీ, చల్లగా ఉంది బయట వెదర్ కూడా. ఇంకెందుకు నెక్స్ట్ పీలేరు తర్వాత పాకాల జంక్షన్. మొత్తం తిరుపతి స్కిప్ చేసుకుంటూ చుట్టుపక్కల నుంచి పాకాల జంక్షన్కి వెళ్తుంది మన ట్రైన్. అది స్పెషాలిటీ. బాయ్ మదనపల్లి. జస్ట్ 1 మినిట్ స్టాప్ అంతే.
1 minute ఆగింది, ఇంకా స్టార్ట్ అయిపోయింది రఫ్ ఆడించడానికి. అండ్ అక్కడ చూసారా పెద్ద కొండ. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 అయింది అంతే. ఏం కరువురా స్వామి ఇది. జస్ట్ మదనపల్లి స్టేషన్ దాటాము, కరువు వచ్చేసింది పీలేరుకి. మళ్ళీ సింగిల్ ట్యాంక్ వచ్చాం అయ్యా. వెల్కమ్ టు పీలేర్. ఈ స్టేషన్స్ అన్నీ మనల్ని వర్షంతో వెల్కమ్ చేస్తున్నాయి. కొత్తగా ఉంది, బాగుంది. పీలేర్ స్టేషన్ కూడా వచ్చి PIL. చాలా సైలెంట్గా స్టేషన్లోకి వచ్చేసింది, చాలా సైలెంట్గా, అసలు ఏం సౌండ్ లేకుండా, ఏం లేకుండా. ఇక్కడికి ఆల్మోస్ట్ 45 minutes లేట్లో వచ్చాం మనం. అండ్ పీలేరులో కూడా మనకి 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2. పీలేరు కూడా మనకి నార్మల్ సేమ్ మదనపల్లి లాగానే నార్మల్ చిన్న ఊరు. మనకి చుట్టుపక్కల నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి పాకాల జంక్షన్. ఆ తర్వాత పాకాల జంక్షన్కి మనం వెళ్ళిన తర్వాత మన ఇంజన్ చేంజ్ అవుతుంది. వర్షం పడుతుంది, హోప్ఫుల్లీ అక్కడ వర్షం పడకూడదని చెప్పి కోరుకుందాం, ఎందుకంటే మన ఇంజన్ చేంజ్ అవుతుంది కదా, అది కూడా చూపిద్దాం. సో పాకాల జంక్షన్ వరకు వెయిట్ చేద్దాం. పాకాల జంక్షన్ తర్వాత మనం ఇంకా మెయిన్ లైన్లో చిత్తూరు తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చేస్తాం. ఓకేనా. మన పక్కన ఉంది కదా ఈ ట్రైన్, గుంటూరు నుంచి ధర్మవరం అనేది. ఇది చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్. ఇది 17261 గుంటూరు నుంచి ధర్మవరం. ఇది ధర్మవరం నుంచి గుంటూరు వెళ్తుంది కాబట్టి 17262 పీలేరులోకి వచ్చింది. అండ్ మన ట్రైన్కి ఎవరో చైన్ లాగారని చెప్పి దీన్ని ఆ ట్రాక్లోకి పంపించారు, లేకపోతే మనం ఎప్పుడో బయలుదేరిపోయే వాళ్ళం. మొత్తం అన్ని దీనికి స్లీపర్ కోచ్లే, జనరల్ కోచ్లు, స్లీపర్ కోచ్లు అంతే. ఒక ఏసీ కోచ్ ఏం లేదు. బహుశా ఇది మోస్ట్ అండర్ రేటెడ్ ట్రైన్ ఏమో. ఉందండి, సారీ చెప్పడం చూడలేదు. A1 వచ్చింది. A1 2 టైర్ ఏసీ ఉంది ఒకటి, B1 ఒకటి ఉంది అంతే. A1 B1 అంతే. 3 టైర్ ఏసీ ఒకటి, 2 టైర్ ఏసీ ఒకటి. అండ్ దీన్ని బ్యాగ్ 9 పుల్ చేస్తుంది. భగత్ కి కోటి బ్యాగ్ 9. మనం పీలేరు దాకా 622 kilometers కవర్ చేసాము. పీలేరు నుంచి పాకాల వచ్చేసేసి 40 kilometers. సో 664 kilometers పాకాల వరకు. ఇప్పుడు ఆల్రెడీ 1 hour లేట్ అయింది. అక్కడికి వెళ్ళేసరికి 19 minutes లేట్ అని చూపిస్తుంది ప్రస్తుతానికి. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఏంటి అని చెప్పి. సక్సెస్ఫుల్లీ మనం పాకాల జంక్షన్కి వచ్చేసాం. స్టేషన్ కోడ్ వచ్చేసేసి PAK. మనం వచ్చింది పీలేరు నుంచి పాకాల జంక్షన్కి. ఆ డైరెక్షన్లో కనుక వెళ్ళామంటే మనం తిరుపతి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మీకు మార్నింగ్ చెప్పినట్టు ఇంజన్ చేంజ్ ఉంటుంది. ఇంజన్ చేంజ్ బ్యాక్ వచ్చి టువర్డ్స్ చిత్తూరు వైపు వెళ్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి 20-30 minutes ఆగుతుంది ట్రైన్. ఆపోజిట్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కూడా రావాలి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత
మన ట్రైన్ అప్పుడు చిత్తూరు వైపు వెళ్తుంది. అంతవరకు మన ట్రైన్ పాకాలకి లూప్ లైన్లోనే ఉంది. ఇదిగోండి చక్కగా లూప్ లైన్లో పెట్టేశాడు హాయిగా. ఇక్కడ ఏమో మనకి వడ, ఇడ్లీ వడ అన్నీ అమ్ముతున్నారు. సాయంత్రం స్నాక్స్ కిందకి మనం టేస్ట్ చేద్దాం అసలు ఎట్లా ఉందో తెలుస్తుంది. ఇప్పుడే వడ తిన్నాను, 50కి 4 ఇచ్చాడు. బాగుంది, ఉప్పు తక్కువైంది అంతే. ఇంకా అది మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇది మన చిత్తూరు తర్వాత సెకండ్ స్టాప్ పాకాల జంక్షన్. అంటే నెక్స్ట్ ఇంకా ఇటు వైపు వెళ్తే మనకి తమిళనాడు వైపు వెళ్తే చిత్తూరు వస్తుంది. చిత్తూరు తర్వాత నుంచి ఇంకా కాట్పాడి, అటు జోలార్పేట అటువైపు వెళ్ళిపోతాము. ఇదబ్బా మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ 664 కిలోమీటర్స్ కవర్ చేసాం రఫ్లీ. ఇక్కడ మనకి ట్రాక్ మ్యాన్ ఏమో సిగ్నల్ ఇస్తున్నారు గ్రీన్ అని చెప్పి ఇంజన్ కోసం. ఇంజన్ వచ్చేస్తుంది చూడండి. ఆల్వేజ్ ఎప్పుడైతే ఇట్లా కప్లింగ్ జరుగుతుందో దూరంగా ఉండడం చాలా ఉత్తమం. ఇలా 2 సిగ్నల్ పెడితే ఆగండి ఇక్కడికి వచ్చని అర్థం. అండ్ ఒక రూల్ ఉంది, కప్లింగ్ అయ్యేటప్పుడు ట్రైన్ స్పీడ్ 10 కంటే ఎక్కువ ఉండకూడదు. అది ఇండియన్ రైల్వేస్ రూల్. ఇంజన్ స్పీడ్ 10 కంటే ఎక్కువ ఉండకూడదు కప్లింగ్ అయ్యేటప్పుడు. ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చి ఆపాలి. తర్వాత బ్రేక్ వైర్, ఎయిర్ ఫిల్టర్ వైర్ తీసేసి కప్లింగ్కి సెట్ చేస్తున్నారు. దగ్గర రమ్మని చెప్తున్నాడు. చాలా స్లో ప్రాసెస్ ఇది. చెప్పా కదా 10 స్పీడ్ కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పి. సక్సెస్ఫుల్లీ మీరు ఇంజన్ని బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చి చూసారు. అలానే ఇప్పుడు మనం చిత్తూరు వైపు వెళ్తున్నాము. అండ్ నైట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 6:35 అవుతుంది. 1 అవర్ మనకి పాకాలలో ఆపి అప్పుడు ఇటు తీసుకొచ్చాడు. అంటే ఆపోజిట్లో వెంకటాద్రి వస్తుందని చెప్పా కదా, అది వచ్చిన తర్వాత అప్పుడు ఇది ఇంకా. సో నేనైతే నైట్ ఆర్డర్ పెట్టేశాను ఫుడ్. ఇక్కడ నుంచి జొల్లార్పేట నుంచి. జొల్లార్పేట అక్కడ వచ్చినప్పుడు ఫుడ్ తినేసి రివ్యూ ఇచ్చేస్తాను.
అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇంకా నైట్ అయింది కదా, మనకు వచ్చే స్టేషన్స్ వచ్చేసి కాట్పాడి, జోలార్పేట, మధ్యలో అంబూర్ ఉంది, ఆ తర్వాత వనియంబాడి, తర్వాత సేలం, ఈరోడ్, తిరుచినాపల్లి, దుండిగల్, కొడైకెనాల్ రోడ్ అండ్ నెక్స్ట్ మదురై. సో రేపు మార్నింగ్ 5 అఫీషియల్ టైమ్, 4:40 అట్లా వెళ్ళిపోతాం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చూస్తుంటే కనుక. కాబట్టి ఇంకా నెక్స్ట్ మీకు వచ్చేది ఏంటంటే ఫుడ్ రివ్యూ ఒకటి వస్తుంది, తర్వాత నెక్స్ట్ మదురైలో కలుసుకోవడమే. వెల్కమ్ టు మదురై. డే 2 మార్నింగ్ వచ్చేసేసి 4:50 అవుతుంది. అఫీషియల్ టైం 5:10, కానీ 4:50 కల్లా దింపేశాడు. నిన్న చూసుకుంటేనేమో 1 hour లేట్, 1.5 hour లేట్ అట్లా ఉండే. మదురైకి వచ్చేసరికి ఆన్ టైం వచ్చేసాము. ఇదే మన ట్రైన్ స్పెషాలిటీ. నైట్ చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేసాడు. అండ్ మీకు జొల్లార్పేట తర్వాత చాలా స్టేషన్స్ అన్నీ కూడా స్కిప్ చేశాను, ఎందుకంటే అది నైట్ కదా మీకేం కనపడదు. మదురై స్టేషన్ కోడ్ వచ్చేసేసి MDU అండ్ ఇది ఒక జంక్షన్ స్టేషన్. ఇక్కడ చూస్తున్నారు కదా, మదురై జంక్షన్ అని కనబడుతుంది. ఇక్కడతో ఐ విల్ టేక్ ఏ లీవ్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మదురై.